భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ అమెరికా చర్చలు వచ్చే వారం పునఃప్రారంభం కావచ్చని పాకిస్తాన్ వెల్లడి. అత్యవసర పరిస్థితిని బాధితులకు ప్రధాన నివాళి, దాన్ని చీకటి అధ్యాయంగా అభివర్ణన. భారత్కు లాభం ఉంటేనే అమెరికాతో ట్రేడ్ డీల్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ అగర్వాల్. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 6 సైనికుల పేర్లు వెల్లడి. ఉద్యోగులకు భారీ భరోసా, ఉచిత బీమా, పీఆర్సీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, యువతకు సీఎం చంద్రబాబు పిలుపు. రియల్ ఎస్టేట్ రంగాన్ని సమాధి చేసింది రేవంత్ ప్రభుత్వమే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య. సాయికృష్ణ హత్య వెనుక కూటమి నేతల ఒత్తిళ్లున్నాయి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి. కూటమి పాలనలో డ్వాక్రా మహిళలకు అన్యాయం, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ కుటుంబానికి ఇలా జరిగితే బాధితుల పట్ల అమర్యాదగా నడుచుకుంటే ఊరుకో, సజ్జన. జూలై 25న ప్రారంభం కానున్న డ్యూరాండ్ కప్. భారీ నష్టాల్లో ఏషియా స్టాక్ మార్కెట్, కారణమిదే. అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలు వచ్చే వారం తిరిగి ప్రారంభమవుతాయని పాకిస్తాన్ పేర్కొంది. బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ మాట్లాడుతూ సంబంధిత పక్షాలు చర్చలకు సిద్ధంగా ఉన్నాయని మరియు ఆ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించే లక్ష్యంతో అమెరికా మరియు ఇరాన్ గత వారం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ వారం ప్రారంభంలో స్విట్జర్లాండ్లోని బర్గెన్ స్టాక్ లో మధ్యవర్తుల సమక్షంలో ఒప్పందానికి హామీదారుగా సంతకం చేసిన పాకిస్తాన్ మరియు ఖతార్ సమక్షంలో ఇరు దేశాలు సాంకేతిక స్థాయి చర్చలు జరిపాయి. అనంతరం 60 రోజుల్లో తుది శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ఒక రోడ్డు మ్యాప్ను రూపొందించుకోవడానికి అవి అంగీకరించాయి. అమెరికా ఇరాన్ల మధ్య చర్చల ద్వారా పరిష్కారం కుదిర్చి శత్రుత్వానికి శాశ్వతంగా ముగింపు పలికి శాశ్వత శాంతి, ఉమ్మడి అభివృద్ధి, సాధారణ శ్రేయస్సును పెంపొందించేందుకు పాకిస్తాన్ జైల్లో కలిసికట్టుగా పనిచేయాలని తమ సంకల్పాన్ని ఇరు దేశాల నాయకులు పునరుద్ఘాటించారని ఆ ప్రకటనలో తెలిపింది. Yes, the technical level talks are on. If you look at the joint communique, I think you are referring to the joint statement by Pakistan and Qatar. So in that joint statement, I also spelled out 5 or 6 very concrete steps that were taken, particularly with respect to the 3 aspects
that you raised about Strait of Hormuz and the issues of sanctions and so on. So on these, the joint statement mentions that the chief negotiator will report regularly to the high-level committee, and that these negotiators will lead working groups focused on nuclear sanctions and a monitoring and dispute resolution group. So the pathway towards the sanctions relief, the pathway towards the Strait of Hormuz, freedom of movement, this continues. This is a process which has been initiated in Bergenstock, and as we made progress, the news on the issues that you specifically highlighted will be coming forth. Right now, this is the start of the process. So obviously, the positive results or the outcomes will be yielded as we move ahead in this process. You also talked about 1975లో విధించిన అత్యవసర పరిస్థితి 51వ వార్షికోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం దాన్ని రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజును సంవిధాన్ హత్యా దివస్ గా పాటించింది. ఎక్స్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై ఒక పోస్ట్ లో మోదీ మాట్లాడుతూ 1975 జూన్ 25న విధించబడి దాదాపు 21 నెలల పాటు అమల్లో ఉన్న అత్యవసర పరిస్థితి భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోని చీకటి అధ్యాయంలో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛల నిలిపివేత, పత్రికా స్వేచ్ఛపై సెన్సార్షిప్, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల అరెస్టులను ఆయన గుర్తు చేసుకుంటూ ఆ అణిచివేతను ఎదిరించిన వారికి నివాళులర్పించారు. ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని మోదీ అన్నారు. ఆ కాలంలో దృఢంగా నిలబడిన పౌరులు ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో అసాధారణ ధైర్యం ప్రదర్శించారని ఆయన జోడించారు. అమెరికాతో ప్రతిపాదిక వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల కంటే భారతీయ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రయోజనం లభించిన పక్షంలో అగ్రరాజ్యంతో ఎలాంటి ఒప్పందంపై సంతకం చేయబోమని స్పష్టం చేశారు. లండన్ పర్యటనలో మాట్లాడిన ఆయన భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో ప్రత్యేక అవకాశాలు కల్పించేలా చట్టపరమైన, విధానపరమైన వ్యవస్థను అమెరికా రూపొందించాల్సి ఉందన్నారు. ఈ అంశం ఖరారయ్యే వరకు ఒప్పందం కుదరదని తేల్చి చెప్పారు. భారత్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చల్లో దిగుమతి సుంకాల తగ్గింపు కీలక అంశంగా మారిందని తెలిపారు. గతంలో భారత ఉత్పత్తులపై దాదాపు 50% వరకు ఉన్న సుంకాలను 18% తగ్గించే ప్రతిపాదన ఆధారంగా చర్చలు సాగాయని గోయల్ వెల్లడించారు. అలా జరిగితే భారత ఉత్పత్తులకు ఇతర దేశాల కంటే అమెరికా మార్కెట్లో ప్రయోజనం లభిస్తుందని పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జమిసన్ గ్రీర్తో ఇటీవల ఢిల్లీలో జరిగిన చర్చల అనంతరం కూడా ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు కట్టుబడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. అయితే పెండింగ్ లో ఉన్న కీలక అంశాలపై ఇంకా తుది నిర్ణయం రాలేదు. ఏడాది ప్రారంభంలో మధ్యంతర వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు మొదలైనప్పటి నుంచి ఇది 3వ విడత చర్చలు కావడం విశేషం. And we had about 50% tariff on India, right? So we had negotiated that deal based on bringing down that 50% tariff to 18%. And the whole deal was centered around that competitive advantage that we got with 18% over our neighbors and other competing countries. So we were lower than all our neighboring countries, lower than all the ASEAN countries other than Singapore. And that is why the deal was attractive for us. With the Supreme Court striking down the tariffs, and now with the 10% which expires on 24th July, we obviously have to have some reason to be able to enter into force that agreement that we have already agreed upon, and to ensure that we get a competitive advantage over what is being paid by our countries in the same stage of development or with same cost structures as India has. So whether it's Vietnam, Thailand, Philippines, Indonesia, Malaysia, China, apart from Bangladesh, Sri Lanka and all our neighbors. And until the framework of getting that competitive advantage can be finalized, we can't enter into force a US deal. So that's broadly the discussions. I don't think I can be more transparent than that. పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి గత ఏడాది మే నెలలో ప్రారంభించిన సరిహద్దు సైనిక చర్య అయిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగిన పోరాటంలో మరణించిన 6 సైనిక సిబ్బంది పేర్లను భారత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. న్యూఢిల్లీలోని స్మారక చిహ్నం వద్ద వారి పేర్లను చెక్కడంతో పాటు జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వెబ్సైట్లో
రోల్ ఆఫ్ ఆనర్ విభాగంలో ఈ పేర్లను ప్రచురించడం ఈ సంఘర్షణ సమయంలో భారత సాయుధ దళాలు ఎదుర్కొన్న ప్రాణ నష్టాన్ని మొట్టమొదటిసారిగా అధికారికంగా బహిరంగంగా గుర్తించడాన్ని సూచిస్తుంది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రధానంగా పర్యాటకులతో సహా 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో 2025 మే 7న రాత్రి ఆపరేషన్ సింధూర్ ప్రారంభించబడింది. ఈ దాడికి ప్రతిస్పందనగా భారత సైనిక దళాలు పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద సంబంధిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇందులో జైషే మహమ్మద్ మరియు లష్కర్-ఏ తైబా సంస్థలకు చెందిన మౌలిక సదుపాయాలు ప్రధాన లక్ష్యంగా ఉన్నాయి. ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ DGMO మధ్య జరిగిన చర్చల అనంతరం మే 10న శత్రుత్వాలను ముగించడానికి 2 దేశాలు అంగీకరించాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వివిధ యుద్ధాలతో తమ ప్రాణాలను అర్పించిన భారత సాయుధ దళాల సైనికుల స్మరణార్థం 2019లో ఇండియా గేట్ సమీపంలో జాతీయ యుద్ధ స్మారకం ఏర్పాటు చేయబడింది. ఈ 6 సైనికుల పేర్లను పేర్కొనడం ఆ మిషన్ లక్ష్యం పట్ల గుర్తింపు ధృవీకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇతర తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 14 బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్వయంగా ఒప్పందాలపై సంతకాలు చేసి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ప్రభుత్వం కోసం కష్టపడే ఉద్యోగుల భద్రతను కాపాడడం తమ బాధ్యత అని తెలిపారు. ఉద్యోగులు అడగక ముందే ప్రభుత్వం ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పదవి విరమణ తర్వాత కూడా బీమా ప్రయోజనాలు కొనసాగించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉండేదని విమర్శించిన సీఎం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల తొలి రోజే జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా ఉద్యోగులు ప్రతిరోజు అదనంగా గంట పనిచేయాలని కోరారు. వచ్చే అదనపు ఆదాయాన్ని ఉద్యోగుల సంక్షేమానికే ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాజకీయ అంశాలపైన స్పందించిన సీఎం తాను గుంపు మేస్త్రినని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే తన బృందానికి నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. మూసినది ప్రక్షాళన, మెట్రో విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మన ఉద్యోగులు, మన కుటుంబ సభ్యులు అడగకపోయినా యజమానిగా ఈ ప్రభుత్వం బాధ్యత వాళ్ళకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు మీరు అడగకపోయినా, మీ డిమాండ్లలో ఈ అంశం లేకపోయినా ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతోని ముందుకు వచ్చి 16 రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకర్స్ అందరినీ పిలిపించి మీ సమక్షంలో తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నడిబొడ్డున్న రవీంద్ర భారతిలో వీళ్ళందరితో ఒప్పందాలు చేపించి ఈ రోజు నుంచి మీకు ప్రమాదం ఏదైనా ఊహించని సంఘటన జరిగితే ఏది జరగొద్దు, 100 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రభుత్వానికి మీరు సేవలు అందించాలి, ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మీరు పెంచాలనేదే మా ప్రభుత్వం యొక్క భావన. అనుకోని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మిమ్మల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోనే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ఏర్పాటు చేసిండ్రు. పెద్ద ఎత్తున మీరు చప్పట్లతోని వారిని అభినందించండి. నాయకుడిగా మంచి పని చేసిన మీరు గుర్తించి మీరు చప్పట్ల ద్వారా అభినందిస్తే ఆ ఉత్సాహంతో ఇంకా 2 ఇంతలు వారు పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే శ్రీనివాస్ గారు కొన్ని విషయాలు ప్రస్తావించండి. అందుకే నేను బట్టి గారి దిక్కు చూపించిన. ఆయనది కమ్మమే, ఈయనది కమ్మమే, నాది కమ్మమే, నీది కమ్మమే. మరి మనకు కావాల్సిన నిధులు వారి నుంచే వస్తాయి కాబట్టి అందుకే నా వైపు తిరిగి నమస్తే పెట్టడానికి పోతే అటువైపు పెట్టమని అటు చూపించిన. మా జగదీష్ వస్తే ఆయన మిత్రుడే పొన్నం ప్రభాకర్ గారు కాబట్టి ఆయన నమస్కారం ఆయనకి ఇప్పించిన, క్యాబినెట్లో ఆయన చెప్పే విషయాలు ప్రస్తావించడానికి. నేను గుంపు మేస్త్రినే. చాలామంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు మా ప్రభుత్వానికి వారధులు, బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు. ఆ రోజైనా ఈ రోజైనా, ఆనాడు జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నా, లేదా ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు ప్రేమతో రేవంత్ అన్న అని ఏ విధంగా పిలిచిందో ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా మీరు రేవంత్ అన్నగా పిలిస్తేనే నాకు ఇష్టం. ఇది శాశ్వతం.
మిగతా అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. జెడ్పీటీసీ వచ్చింది, అది పోయి ఎమ్మెల్సీ వచ్చింది, అది పోయి ఎమ్మెల్యే వచ్చింది, అది పోయి ఎంపీ వచ్చింది, అది పోయి ఈరోజు ముఖ్యమంత్రి వచ్చింది. నా హోదా నా పదవి మారొచ్చు, కానీ మీకు నాకు ఉన్న అన్నదమ్ముల అనుబంధం అనేది శాశ్వతం. అందుకే మీరు రేవంత్ అన్న ఏ ఉద్యోగం పిలిచినా, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో మా అధికారులు కొంతమంది మీ ప్రతినిధులు వచ్చి రేవంత్ అన్న మాట్లాడుతుంటే, సార్ వాళ్ళకి మనం సార్ అని పిలవమని చెప్పాలి అన్నారు. అంటే నేను చెప్పిన అట్లా చెప్తే నీ ఉద్యోగం పోతుంది మొదల అని. సార్ అనో దొర అనో పిలిపించుకుంటే పిలిచేటోడు మనసులో అనుకుంటాడు దొరుకుతావు కదా బిడ్డ అని. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా సందేశం ఇచ్చారు. డ్రగ్స్ పై పోరాటం అంటే యువత భవిష్యత్తును కాపాడడమే అని అన్నారు. ఏపీలో డ్రగ్స్ ట్రాఫికింగ్ పై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డ వారికి అన్ని విధాల సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకొస్తామన్నారు. గౌరవప్రదమైన పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీలో డ్రగ్స్ కు చోటు లేదని సీఎం స్పష్టం చేశారు. డ్రగ్స్ ట్రాఫికింగ్ పై జీరో టాలరెన్స్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రతి కుటుంబానికి సురక్షిత భవిష్యత్తు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారానికి ప్రజలంతా సహకరించాలని పిలుపునిస్తూ డ్రగ్స్ వద్దు బ్రో హ్యాష్ ట్యాగ్ కు తన పోస్టును సీఎం చంద్రబాబు ట్యాగ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు రియల్ ఎస్టేట్ పై గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. చేవెళ్ల నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశం ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు కోటి పలికిన ఎకరం భూమి ధర ప్రస్తుతం 50 నుంచి 60 లక్షలు కూడా కొనుగోలుదారులకు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. రియల్ ఎస్టేట్ పై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. షాబాద్ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి మైక్రోసాఫ్ట్, అమెజాన్, వెల్స్పాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు తీసుకొచ్చామని తెలిపారు. పరిశ్రమల విస్తరణలో ఒకప్పుడు 30 లక్షలు ఉన్న ఎకరం భూమి విలువ 3 కోట్లకు చేరిందన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనిపిస్తుందంటే ఎమ్మెల్యే గారు పోయినా, ఎంపీ గారు పోయినా, అధికారం పోయినా ఇంతమంది సోదరులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఒక పెద్ద మీరు చేస్తున్న ప్రకటన ఇది మామూలు ప్రకటన కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ గుండెల్లో రైలు ఇరికించే గొప్ప దృశ్యం ఇక్కడ కనబడతా ఉన్నది. మీ అందరితో నా ప్రార్థనల్లో ఒక్కటే, మీ అందరికీ తెలుసు 2.5 సంవత్సరాలు అయింది మనకు అధికారం పోయి, సగం టర్మ్ అయిపోయింది. ఇవాళ రోజులు ఎట్లాంటి రోజులు అంటే మీకు తెలుసు, మన పిల్లలు, మన ఇంట్లో ఉండే పిల్లలు కూడా ఒక సినిమా ట్రైలర్ చూసి చెప్పేస్తున్నారు ఆ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని. మరి అర్జున్ రెడ్డి అని ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ సినిమా. దాంతో విజయ్ దేవరకొండ అంటే ఆయన పెద్ద హీరో అయిపోయింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ఇంకో సినిమా వచ్చింది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఎట్లుంది సినిమా ఇది? నాకంటే బాగా చేవెళ్ళోళ్ళకే తెలుసు ఆ సినిమా ఎట్లుందో. ఎలక్షన్ ముందేమో నేను గుంపు మేస్త్రిని, అసలు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేటు అని పోజులు కొట్టిండు. ఇలా ఏం చేసిండు మరి? రియల్ ఎస్టేట్ని బొందబెట్టిండు, మొత్తానికి 100 ఫీట్ల అడుగులో పాతిపెట్టే పని చేసిపోయిండు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడే నరేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, షాబాద్లో చందన్వెల్లి కానీ సీతారాంపూర్లో కానీ ఎకరా 30 లక్షలు ఉండేది. కానీ అక్కడ ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ తెచ్చిన తర్వాత అక్కడ ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కంపెనీలు, ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, వెల్స్పన్ కావచ్చు, ఇంకా ఇతర కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఎకరం 3 కోట్లకు తక్కువ ఇవాళ షాబాద్లో లేని పరిస్థితి ఆ ఏరియాలో. అదే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరి వారందరూ కూడా ఇవాళ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా వాస్తవం ఏంది అంటే, ఎన్నికలకు మునుపు ఎకరం ₹1 కోటి పలికింది కూడా ఇవాళ కనీసం 50-60 లక్షలు కూడా కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను చెప్పేది కరెక్టా కాదా? దారుణమైన పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు ఎవరైనా తలుచుకుంటే దేవుణ్ణి తలుచుకుంటారు. అయ్యా నీకు ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక శ్రీరాముడు అంటారు, లేదా ఒక శ్రీకృష్ణుడు అంటారు, ఇట్లా రకరకాలుగా చెప్తారు, దేవుళ్ళ పేర్లు చెప్తారు. కానీ
రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన హిట్లర్ అని ఒకడు ఉండే నియంత. ఇట్లనే రేవంత్ రెడ్డి లెక్క ఆయన కూడా నీలిగేటోడు బాగా. ఎందుకు? నాకు పవర్ ఉన్నది, నా చేతుల్లోనే మొత్తం ఉన్నది, కాబట్టి నేను ఏదంటే అది చేస్తా అని చెప్పి లక్షల మందిని చంపేసిండు హిట్లర్. అట్లాంటి హిట్లరు రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం అంట. ఇండ్లుగులో కొడితే ఆయనకు పైశాచిక ఆనందం కలుగుతున్నదంట, చాలా మంచిగా అనిపిస్తుందంట. అందరు పేదవాళ్ళు గరీబోళ్ళు ఏడుస్తుంటే మంచిగా అనిపిస్తున్నదంట. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, సరే జరిగింది అయిపోయింది ఓకే, కానీ చేవెళ్ళలో మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. ఆ రోజు మన ఎమ్మెల్యేగా యాదయ్య గారు నిలబడ్డప్పుడు మీరందరూ కష్టపడి మరి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది, ఈ 111 జీవో కానీ ఇంకోటి కానీ మా చేవెళ్ళ ప్రాంత అభివృద్ధి కానీ కేసీఆర్ గారు అయితేనే చేయగలుగుతారు అని చెప్పి ఆలోచన చేసి మీరు ఆ రోజు కూడా బీఆర్ఎస్ని గెలిపించినారు. సరే ఈ రోజు మీరు చూస్తే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక అధికార కూటమికి చెందిన కీలక నేతలు ల్యాండ్ మాఫియా ఒత్తిళ్లు ఉన్నాయంటూ వైసీపీ సీనియర్ నేత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు పూర్తిగా చంద్రబాబు ప్రైవేట్ సైన్యంలో మారిపోయారంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీసు హౌసింగ్ అండ్ లీగల్ సర్కిల్స్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగ్గైపేట పరిధిలోని ఒక భారీ ల్యాండ్ డీల్ వివాదంలో కూటమికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక ఎంపీ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. వారి ఆదేశాల మేరకే సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ డైరెక్షన్ లో సిఐ నాగరాజు మరికొందరు సిబ్బంది కలిసి సాయికృష్ణను అదుపులో తీసుకుని అతి కిరాతకంగా హింసించి చంపేశారని అన్నారు. లైవ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజా సంఘాలు వైసీపీ కలిసి గట్టిగా ఒత్తిడి తేవడం వల్లే గత్యంతరం లేక సిఐ నాగరాజుపై కేసు పెట్టారని, కానీ ఈ ప్లాన్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు పాత్రధారులైన ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకులపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే తక్షణమే విచారణను సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తే వారి ఆర్థిక స్వావలంబన కలగడమే కాకుండా ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో స్వయం సహాయక గ్రూప్ రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ జగన్ విమర్శించారు. ఈ హామీని అమలు చేయకపోవడం వల్ల మహిళలు ఏటా 3,000 కోట్ల చొప్పున 2 ఏళ్లకు 6,000 కోట్ల ప్రయోజనాన్ని కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద 4,969 కోట్లు చెల్లించామని, ఆసరా చేయిత వంటి పథకాల ద్వారా ఆర్థికంగా అండగా నిలిచామని జగన్ గుర్తు చేశారు. పెంచిన రుణ పరిమితి సంగతి అటుంచి ప్రస్తుతం ఉన్న వడ్డీ రాయితీ పథకానికి కూడా మద్దతు ఇవ్వకుండా కూటమి సర్కార్ నిర్వీర్యం చేసిందంటూ ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై నగర పోలీస్ కమిషనర్ సజ్జన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజలతో అమర్యాదగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న సిబ్బందిపై కఠినమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి నేర సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో ఉండి మానసిక వేదనతో ఆసరా కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కే ప్రజలతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా అంటూ అధికారులను సజ్జనార్ నిలదీశారు. కొన్ని స్టేషన్లలో రిసెప్షనిస్టులు పరిపాలనా బాధ్యతలు చూసే అడ్మిన్ ఎస్ఐల ప్రవర్తన సరిగ్గా లేదని, సమయపాలన కూడా పాటించడం లేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపించినందుకు కొందరు ఇన్స్పెక్టర్లకు ఇప్పటికే ఛార్జ్ మెమోలు జారీ చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సిపి సజ్జనార్ ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేశారు. ఆయన స్వయంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. కొందరు పోలీసు అధికారులని సాధారణ పౌరులుగా సివిల్ డ్రెస్ లో ఫిర్యాదులు చేసేందుకు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించారు. అక్కడ సిబ్బంది స్పందించిన తీరు, వారికి ఎదురైన అనుభవాలపై నివేదిక తెప్పించుకున్నారు. ఈ రహస్య ఆపరేషన్లో దాదాపు 12 పోలీస్ స్టేషన్లో సిబ్బంది తీరు దారుణంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సజ్జనార్ భావోద్వేగంగా మాట్లాడారు. మీ కుటుంబ సభ్యులే ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే మీరు ఎలా భావిస్తారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి హితో పలికారు. ఇకపై ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహిస్తే సస్పెన్షన్లు, బదిలీలు తప్పవని అరగట్టిగా హెచ్చరించారు. 138 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియాలోనే అత్యంత పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్ అయిన దురాండ్ కప్ తదుపరి ఎడిషన్ జూలై 25న ప్రారంభమై ఆగస్టు 23న ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుందని నిర్వాహకులు గురువారం ప్రకటించారు. ఈ టోర్నమెంట్లో 2 విదేశీ జట్లతో సహా మొత్తం 24 జట్లు పాల్గొంటాయి. కోలకత్తా, రాంచీ, గౌహతి, ఇంఫాల్ మరియు షిల్లాంగ్ నగరాల్లో మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో రాంచీ నగరం ఈ పోటీ చరిత్రలో తొలిసారిగా ఆతిథ్య నగరంగా వ్యవహరించబోతుంది. మొత్తం 6 వేదికలలో మ్యాచ్లు నిర్వహించబడతాయి. కోలకత్తాలోని వివేకానంద యువ భారతి క్రీడాంగం మరియు కిషోర్ భారతి క్రీడా ప్రాంగణం వేదికలుగా ఉండగా రాంచీలోని బిర్సా ముండా స్టేడియం, గౌహతిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియం, ఇంఫాల్లోని కుమాన్ లపంక్ స్టేడియం మరియు షిల్లాంగ్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఇతర వేదికలు ఉంటాయి. తమ ప్రతిభను నిరూపించుకోవాలనుకునే యువ క్రీడాకారులు దేశంలోని అత్యుత్తమ జట్టుతో తలబడి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు ఈ టోర్నమెంట్లు తరతరాలుగా ఒక వేదికగా నిలుస్తుంది.
ఇటీవల ఎడిషన్లో పొరుగు దేశాలకు చెందిన ఆర్మీ జట్లతో సహా విదేశీ జట్లు కూడా ఈ పోటీలో పాల్గొన్నాయి. నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC ప్రస్తుత ఛాంపియన్ గా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలోని షేర్లతో భారీ అమ్మకాలు ఆసియా స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. దక్షిణ కొరియా కొస్పీ సూచీ ప్రకారం 8.2% కుప్పకూలగా జపాన్ నిక్కీ 225 సూచీ దాదాపు 5% నష్టపోయింది. తీవ్ర అమ్మకాలతో కొరియా స్టాక్ ఎక్స్చేంజ్ 20 నిమిషాల పాటు ప్రోగ్రామ్ ట్రేడింగ్ ను నిలిపివేసింది. మొహరం నేపథ్యంలో ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ పనిచేయడం లేదు. హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ 2.4%, చైనా CSI 300 2.9%, షాంఘై కాంపోజిట్ 2% పైగా పడిపోయాయి. జపాన్ మినహాయించిన MSCI ఆసియా పసిఫిక్ సూచీ కూడా 3.8% క్షీణించింది. గత ఏడాది కాలంలో ఇదే అతిపెద్ద వారాంత పతనంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అమ్మకాలకు అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రధాన కారణంగా నిలిచింది. మెమరీ, స్టోరేజ్ చిప్ల ధరలు పెరగడంతో ఐప్యాడ్, మ్యాక్బుక్ ధరలను పెంచుతున్నట్లుగా యాపిల్ ప్రకటించింది. ఒక్క రోజులోనే దాదాపు $250 బిలియన్ మార్కెట్ విలువ ఆవిరైంది. పెరుగుతున్న చిప్ వ్యయాలు ఏఐ రంగాల లాభాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళన ఇన్వెస్టర్లో పెరిగింది. అదే సమయంలో త్రైమాసిక ముగింపుకు రావడంతో పెట్టుబడిదారులు భారీగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఇప్పటికే ఏఐ షేర్ల విలువలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో రిస్క్ తగ్గించుకునేందుకు చాలా మంది విక్రయాలు చేపట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది ఏఐ భూమికి ముగింపు కాదని, ఇటీవల నమోదైన భారీ ర్యాలీ తర్వాత వచ్చిన సహజమైన కరెక్షన్ గా మాత్రమే చూడాలని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇరాన్ అమెరికా చర్చలు వచ్చే వారం పునఃప్రారంభం కావచ్చని పాకిస్తాన్ వెల్లడి. అత్యవసర పరిస్థితిని బాధితులకు ప్రధాన నివాళి, దానిని చీకటి అధ్యాయంగా అభివర్ణన. భారత్కు లాభం ఉంటేనే అమెరికాతో ట్రేడ్ డీల్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ అగర్వాల్. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 6 సైనికుల పేర్లు వెల్లడి. ఉద్యోగులకు భారీ భరోసా, ఉచిత బీమా, పీఆర్సీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, యువతకు సీఎం చంద్రబాబు పిలుపు. రియల్ ఎస్టేట్ రంగాన్ని సమాధి చేసింది రేవంత్ ప్రభుత్వమే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య. సాయి కృష్ణ హత్య వెనుక కూటమి నేతల ఒత్తిళ్లున్నాయి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి. కూటమి పాలనలో డ్వాక్రా మహిళలకు అన్యాయం, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ కుటుంబానికి ఇలా జరిగితే బాధితుల పట్ల అమర్యాదగా నడుచుకుంటే ఊరుకో, సజ్జన. జూలై 25న ప్రారంభం కానున్న డ్యూరాండ్ కప్.
భారీ నష్టాల్లో ఏషియా స్టాక్ మార్కెట్ కారణమిదే. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.